వెల్కమ్ టు ద వీడియో. ఈ వీడియోలో నేను మీకు మూడు ఖతర్నాక్ లూట్స్ అయితే చెప్తాను. ఈ మూడు ఖతర్నాక్ లూట్స్ నుంచి ఫుల్లీ వెరిఫైడ్ అండ్ ఫస్ట్ లూట్ అయితే వచ్చేసి మీకు పర్ నెంబర్కి 80 రూపీస్ చొప్పున అన్లిమిటెడ్ టైమ్స్ అయితే మీరు అయితే ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకోవచ్చు. 80 రూపీస్ చొప్పున అన్లిమిటెడ్ టైమ్స్ అయితే రిసీవ్ అవుతుంది. అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ టిక్ కూడా చెప్తాను. అలాగే సెకండ్ అండ్ థర్డ్ లూట్ కూడా ఫుల్లీ వెరిఫైడ్. వీడియోని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విచ్చేసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మర్చిపోకుండా. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఫటాఫట్. వీడియోలో చెప్పిన ప్రతి అప్లికేషన్ లింక్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదనుకుంటే మీరు టెలిగ్రామ్ అయితే అప్లికేషన్ ఓపెన్ చేసి టెక్నికల్ జెమ్కెన్ సెర్చ్ చేసిన వెంటనే పైన టాప్లో మన ఛానల్ అయితే వస్తుంది. ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. ఇంక మనం ఫస్ట్ లూట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ మనకి ఫస్ట్ లూట్ అయితే వచ్చేసి OKX వెబ్సైట్ నుంచి అయితే వచ్చింది. OKX అనేది ద వరల్డ్ బిగ్గెస్ట్ సెకండ్ ఎక్స్చేంజర్ కింద అయితే ఉంది ఇది ప్రెసెంట్ ఇప్పుడు. మనకి ఆఫర్ ఏంటి అంటే ఈ OKXలో ఎవరైతే కొత్తగా రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళకైతే 30,000 షిబా టోకెన్స్ అయితే ఇస్తున్నారు. 30,000 షిబా టోకెన్స్ వాల్యూ అయితే వచ్చేసి 40 రూపీస్. ఓకేనా. 40 నుంచి 42 రూపీస్కి అయితే వస్తుంది బ్రో. మరి అదే ఒక్క నెంబర్కి 80 రూపీస్ వస్తాయని చెప్పావు కదా అంటే వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి. మీకే లాస్ట్లో అయితే అర్థమవుతుంది. ఓకేనా. ప్రాసెస్ ఏంటి ఏం చేయాలని చెప్పేసి మొత్తం క్లియర్గా చెప్తాను. నేను ఎట్లా అయితే చెప్తున్నానో ప్రాసెస్ అంతా ఫాలో అయిపోండి యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లాగ్ సింబల్ ఉంది కదా. ఈ ఫ్లాగ్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇండియన్ అయితే సెర్చ్ చేయండి. ఓకేనా. ఇండియన్ అయితే సెర్చ్ చేయండి. ఇండియన్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఒక OTP వస్తుంది. ఎంటర్ చేసి ఇక్కడ క్లెయిమ్ రెడ్ ప్యాకెట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మనం నెంబర్ ఇచ్చి OTP పెట్టిన తర్వాత అక్కడ నెక్స్ట్ మనకి ఇలాంటి స్క్రీన్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ సైన్ అప్ అండ్ యాక్టివేట్ రివార్డ్ ఉంది కదా. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. పాస్వర్డ్ పెట్టుకొని సైన్ అప్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. మీరు సైన్ అప్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ యాప్ అండ్ యాక్టివేట్ అని అయితే వస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. నాకు ఆల్రెడీ అప్లికేషన్ ఉంది కాబట్టి అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయింది. ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి OKX అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేయాలి. ఓకే, అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఆల్రెడీ మీరు అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ సింపుల్గా సైన్ ఇన్ అనే బటన్ ఉంది కదా కింద. ఈ సైన్ ఇన్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందాక మీరు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబరు నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి లాగిన్ అయిపోయింది గైస్. మీరు లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఒక పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. మీకు నచ్చిన ప్యాటర్న్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని 2 times అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి స్క్రీన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంగ్రాచులేషన్స్ న్యూ రివార్డ్ అని అయితే వచ్చింది. మనకి చూడండి ఇక్కడ 12 points ప్లస్ ఈ 24 USDT ఉంది కదా. ఇవి ఎందుకు మనకు పనికిరావు. జస్ట్ మనకి ఇక్కడ 3,000 షిబా టోకెన్స్ ఉన్నాయి కదా. ఈ టోకెన్స్ మాత్రమే మనకు కావాలి. 30,000 సారీ. మనకి ఇందులో ఎటువంటి KYC కూడా చేయవలసిన లేదు గైస్. ఓకేనా. KYC గురించి అయితే డౌట్ చేయకండి. ఎటువంటి KYC ఇది ఇన్స్టెంట్ పేమెంట్ అయితే వస్తుందన్నమాట. సింపుల్గా ఇంటూ ఉంది కదా. ఇంటూ మీద క్లిక్ చేసేయండి. ఇంటూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇవి అవసరం లేదు. గివ్ అప్ అనే బటన్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే గైస్ ఇక్కడ మీకు కాన్సెప్ట్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏదైతే వచ్చేసి ఇక్కడ మీకు క్లియర్గా చూడండి. ఇక్కడ చూడండి రివార్డ్ సెంటర్ ఉంది కదా. ఇక్కడ మీరు చూడండి గైస్ $815 ఇది కాదు. ఓకే గైస్, ఇక్కడ ఈవెంట్ టైం అయితే వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇది 27th January నుంచి 7th February వరకు అయితే ఉంది. ఓకేనా. మనకి ఇంకా వాళ్ళ డేట్ వచ్చేసి 4th February. ఇంకా ఇది మనకి 3 days అయితే ఉంది. ఇక్కడ పార్టిసిపేటింగ్ కంట్రీస్ అనమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. అది కూడా ఇది మన కంట్రీ కాదు, అవుట్ సైడ్ ఆఫ్ ది మన కంట్రీ. వాళ్ళకి ఇప్పుడు న్యూ ఇయర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలంటే అప్లికేషన్ లేటెస్ట్ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవన్నీ వదిలేయండి. ఇక్కడ మనకి 30,000 షిబా టోకెన్స్ ఎలా వస్తాయి అంటే ఇక్కడ మీరు చూసుకున్న ఇక్కడ 30,000 షిబా టోకెన్స్ ఎలా వస్తాయి అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 30,000 షిబా టోకెన్స్ రావాలంటే మీరు ఇక్కడ మనకి చూడండి గైస్ 30,000 షిబా టోకెన్స్ రావాలంటే మనం $100 అయితే ట్రేడ్ చేయాలి గైస్. ఓకేనా. 30,000 షిబా టోకెన్స్ రావాలంటే $100 అయితే ట్రేడ్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే $100 అయితే ట్రేడ్ చేయాలి. $100. ఓకే గైస్, ఇప్పుడు మీరు తర్వాత ఏం చేయాలి అంటే సింపుల్గా ఇక్కడ మీరు డిపాజిట్ ఇక్కడ చూడండి అసెట్ అనే ఆప్షన్ ఉంది కదా. అసెట్ అనే ఆప్షన్లోకి అయితే రండి. అసెట్ అనే ఆప్షన్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా. డిపాజిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. డిపాజిట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదో ఒక ఎక్స్చేంజర్ నుంచి మనకి చాలా ఎక్స్చేంజర్ అయితే ఉన్నాయి. మీరు ఏదో ఎక్స్చేంజర్ నుంచి వజరెక్స్ కానీ CoinDCX కానీ CoinSwitch కానీ ఏదో ఒక ఎక్స్చేంజర్ నుంచి ఇందులో మీరు $10 ఓకేనా, $5 కానీ $10 కానీ $20 కానీ ఎంతైనా సరే ఎంతో కొంత అమౌంట్ డిపాజిట్ అయితే చేయాలి. ఓకేనా. మీరు ఎటువంటి టెన్షన్ కూడా పడద్దు. మీ దగ్గర మ్యాక్సిమం అయితే $10 to
రూపీస్ నుంచి 10 రూపీస్ తప్ప ఇంకెక్కడ ఫీజు అయితే కట్ అవ్వదు. కానీ అన్లిమిటెడ్గా పర్ నెంబర్కి 80 చొప్పున అయితే అన్లిమిటెడ్ టైమ్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇలా మొత్తం ప్రాసెస్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇందులో $100 అయితే ట్రేడింగ్ అయితే కంప్లీట్ చేయాలి. సో $100 ట్రేడ్ కంప్లీట్ చేసినందుకు మనకి 30,000 షేబా టోకెన్స్ అయితే ఇస్తారు. ఓకేనా. సో $100 ట్రేడ్ ఎలా కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఒక $10 అయితే డిపాజిట్ చేయాలి. $10 కానీ $5 కానీ. మీరు TRXలో కానీ సో USDT అయితే డిపాజిట్ అయితే చేయలేరు. సో TRXని అయితే ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో TRXని ఒక $10 TRXని అయితే ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. అసెట్ అనే బట్టలోకి అయితే రండి. సో డిపాజిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్లో అయితే వెళ్ళి TRX అయితే సెర్చ్ చేయండి. సో TRX అయితే సెర్చ్ చేయండి. సో TRX అయితే వస్తుంది. సో TRX వచ్చాక మీరు TRXని అయితే డిపాజిట్ చేయండి. సో ఒక $10ది. ఓకేనా. సో TRXని అయితే డిపాజిట్ చేయండి. సో TRXని డిపాజిట్ చేసిన తర్వాత ఇందులో మీరు ఒక $100 ట్రేడ్ అయితే కంప్లీట్ చేయాలి. సో $100 ట్రేడింగ్ ఎలా కంప్లీట్ చేయాలి అంటే సో $10 TRX అయితే డిపాజిట్ చేశారు కదా. సో మీరు ఇప్పుడు స్పాట్ ట్రేడ్లోకి అయితే వెళ్ళి ట్రేడింగ్ అయితే చేయాలి. సో మొత్తం చెప్తాను. సో నేను ఫస్ట్ అయితే $10 TRXని అయితే ఇందులోకి అయితే డిపాజిట్ చేస్తాను. ఓకే గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేనైతే డిపాజిట్ అయితే చేశాను. సో $24 గల TRX అయితే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఉంది కదా OKEX అని చెప్పేసి ఇది హోమ్ అనమాట. సో ఇక్కడ మీరు అసెట్లోకి అయితే రండి. ఓకేనా. సో అసెట్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫండింగ్ అకౌంట్ ఉంటుంది కదా. సో ఈ ఫండింగ్ అకౌంట్లో రండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా దాంట్లో సో అప్రాక్స్ $24కి వాల్యూ గల సో TRX అయితే నేను డిపాజిట్ చేశాను. సో ఇప్పుడు మీరు దీన్ని ఏం చేయాలి అంటే సో ఈ TRXని USDT కింద అయితే కన్వర్ట్ చేయాలి. సో USDT కింద ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇది ముందు ఫండింగ్లో ఉంది. దీన్ని మనం ట్రేడింగ్ అకౌంట్లోకి పంపించుకోవాలి. ట్రేడింగ్ అకౌంట్లోకి పంపించుకోవాలి అంటే సో ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ అనే బటన్ ఉంది కదా. సో ఈ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కాయిన్ TRX సెలెక్ట్ చేసి లేకపోతే సో ఇది మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు TRX అని టైప్ చేస్తే TRX అయితే వస్తుంది. సో TRX అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆల్ అనే బటన్ ఉంది కదా. సో ఇది మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ ఉంది కదా. సో కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఫండింగ్లో ఉన్నది. సో ఇక్కడ మనం చూడండి ఫండింగ్లో ఉన్న అమౌంట్ అంతా ట్రేడింగ్ అకౌంట్లోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. సో ట్రేడింగ్ అకౌంట్లో చూసుకున్నట్లయితే మన దగ్గర చూడండి ఇక్కడ TRXలో అయితే సమ్ అమౌంట్ అయితే ఉంది మనకి. ఓకేనా. ఇప్పుడు మనం పంపించుకున్నాం కదా సో అమౌంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో ఇక్కడ హోమ్కి అయితే రండి. ఇక్కడ మీరు చూడండి ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ ట్రేడ్ అనే ఆప్షన్లోకి అయితే రండి. ట్రేడ్ అనే ఆప్షన్లోకి అయితే వచ్చేసి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది మనం పేర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక మీరు TRX/USDT పేర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సరే ఇక్కడ TRX అని సెర్చ్ చేసినట్టయితే TRX/USDT పేరు వస్తుంది. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న TRXని USDTలోకి మార్చాలి. అంటే మనం TRXని అమ్మాలి, సెల్ చేయాలి USDTలోకి. ఇక్కడ సెల్ అనే బటన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఎప్పుడూ ఒక గుర్తుపెట్టుకోండి, సెల్ చేసేటప్పుడు ఈజీగా మీకు ఆర్డర్ అనేది టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్గా అయిపోవాలనుకోండి కొంచెం ఫీజు తీసుకొని ఇక్కడ మీరు చూడండి గ్రీన్ మార్క్లో ఏదైతే కింద అంటే ఈ లైన్లో అన్నిటికంటే ఫస్ట్లో ఏదైతే ఉందో ఈ పెద్దది ఉందో ఇది కాకుండా ఈ లైట్లో ఏదైతే ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను చూడండి సో ఫస్ట్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ 100% ఇచ్చేయాలి. 100% ఇచ్చి సెల్ TRX అని కొట్టి కన్ఫర్మ్ కొట్టినట్లయితే చూడండి ఆర్డర్ ప్లేస్ సక్సెస్ఫుల్లీ. మనకి ఇక్కడ ఆర్డర్ అయితే పడలేదు. సో మనం చూసుకున్నట్లయితే మన దగ్గర TRX అయితే 0 అయిపోయి బైలోకి వెళ్ళి చూద్దాం. ఇంకా చూడండి మన అమౌంట్ అయితే మన అవైలబుల్లోకి అయితే వచ్చేసింది USDTలోకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి $100 గల ట్రేడింగ్ అయితే కంప్లీట్ చేయాలి గైస్. ఓకేనా. $100 ట్రేడింగ్ ఎలా కంప్లీట్ చేయాలి అంటే మనం TRX/USDT పేరులో చేస్తే మనకి ఫీజు అనేది ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మీరు దీనికోసం ఏం చేయాలి అంటే పేరుని అయితే మార్చాలి. సో ఏ పేరు సెలెక్ట్ చేయాలి అంటే ఈ TRX/USDT ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే USDT/USDC అని ఉంటుంది గైస్. ఓకేనా. USDT/USDK ఉందా. సో ఇదన్నా పర్లేదు, లేదంటే USDC అని ఉంటుంది. సో USDT సెలెక్ట్ చేసుకున్నా సరే పర్వాలేదు. ఇదిగోండి USDC/USDT. ఇక్కడ మనకి ట్రేడింగ్ వాల్యూమ్లో ఒక్క ఫీజు కూడా కట్ అవ్వదు. ఎందువల్లంటే ఈ కాయిన్ అనేది పెరగదు. ఇవి రెండు ఒకటే. ఇవి రెండు కూడా డాలర్స్ అనమాట. USDC అన్న USDT అన్న ఒకటే, కానీ వేరే కరెన్సీ, వేరే కంట్రీకి చెందిన కరెన్సీస్ ఇవి. ఓకేనా. USDC/USDT అయితే చేయాలి. ట్రేడింగ్ గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా. సో ఈ పేరుని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ పేరుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరేం చేస్తారంటే సో కరెక్ట్గా నేనైతే $20 అయితే డిపాజిట్ చేశాను. నేను 5 టైమ్స్ కనుక బై సెల్లో చేసినట్లయితే గైస్ ఇక నేను $20 డిపాజిట్ చేశాను కాబట్టి 5 టైమ్స్ అంటే 5 సార్లు మొత్తం కలిపి బై సెల్ 5 టైమ్స్ చేస్తే నాకు $100 అయితే అయిపోతుంది. అలాగే మీరు $10 కానీ ఒకవేళ మీరు $10 డిపాజిట్ చేసినారనుకోండి ఒక 10 టైమ్స్ అయితే చేస్తే సరిపోతుంది. అలా మీరు ఎన్ని డాలర్స్ డిపాజిట్ చేశారో అంత కౌంట్ వేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మీకు లైవ్లో ట్రేడింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే
ఇక్కడ మనం బై చేసేటప్పుడు అంటే ఇది గ్రీన్ కలర్ కదా, రెడ్ కలర్లో ఉన్న ఫస్ట్ లైన్ అయితే చూస్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది చూడండి ఫస్ట్ లైన్లో ఇది ఉంది కదా ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ మీకు మార్క్ చేసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ లైన్లో అయితే ఇది మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ఓకేనా. దీన్ని అయితే పెట్టుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు సెల్ చేసేటప్పుడు గ్రీన్లో ఫస్ట్లో ఇది ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే, సో నేనైతే బై చేయాలి కాబట్టి సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను, 100% అయితే ఇచ్చాను బై యూఎస్డిటీ. ఇక్కడ డోంట్ షో మోర్ ఉంది కదా, దీని మీద చేసినట్టే మళ్ళీ రాతుంది. సో కన్ఫర్మ్, ఓకే, ఒక ఆర్డర్ అయితే అయిపోయింది. అంటే నాకు $20 కూడా ట్రేడింగ్ అయితే అయిపోయింది. సో అలా ఇప్పుడు సెల్ అనమాట, అంటే గ్రీన్ కలర్లో కింద ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయాలి 100% అండ్ సెల్. నేను ఫాస్ట్గా చేస్తాను చూడండి గైస్. 2 times అయితే అయిపోయింది కదా, 3rd time. ఓకే, సారీ, బైలోకి వెళ్ళాలి, ఇది 100%. ఓకే, బై 3 times, సెల్ 4 times అండ్ బై. ఓకే గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాది మొత్తం అయిపోయింది. కానీ ఇక్కడ మీరు 5 times అయిపోతే మనకి ట్రేడింగ్ వాల్యూమ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ మీకు చూపిస్తాను. కానీ ఇక్కడ మనం చూడండి కాయిన్ అయితే యూఎస్డిసిలో అయితే ఉంది. దీన్ని మీరు యూఎస్డిటీకే ఉంచుకోండి, ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన దగ్గర అవైలబుల్ బ్యాలెన్స్ ఇది చూడండి, అవైలబుల్ బ్యాలెన్స్ ఇక్కడ 23.87 యూఎస్డిసి ఉంది. అంటే మనకి యూఎస్డిటీ కావాలి. సో మీరు ఒకసారి బై చేసుకోండి, దీన్ని సెల్ చేసి మళ్ళీ మీరు యూఎస్డిటీని బై చేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో దీన్ని అయితే సెల్ చేసేస్తున్నాను. సో గ్రీన్ కలర్ 100%. ఓకే, 100% అయితే ఇచ్చేసాను. ఓకే, సెల్ యూఎస్డిటీ. ఓకే, కన్ఫర్మ్. నా దగ్గర అయితే యూఎస్డిటీ అయితే వచ్చేసింది. బూమ్ గైస్, ఇక్కడ బ్యాక్ వెళ్ళగానే మన ఫండ్ అకౌంట్లో 30,000 షేబా టోకెన్స్ అయితే ఉంటాయి. కావాలని మీకు చూపిస్తాను చూడండి. సో నేను హోమ్కి అయితే వస్తున్నాను. హోమ్కి వచ్చేయండి. హోమ్కి వచ్చేసిన తర్వాత బూమ్ గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 0.63 యూఎస్డిటీ అంటే అప్రాక్సిమేట్లీ $45 వాల్యూ గల మనకి షిబా టోకెన్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి షిబా, ఓకేనా. షిబా యూనిలో మనకి $0.63 వాల్యూ గల సో టోకెన్స్ అయితే వచ్చేసాయి. దీని వాల్యూ 30,000 టోకెన్స్ వాల్యూ 0.63. ఇన్స్టెంట్ పేమెంట్ అయితే ఉంది గైస్, ఓకేనా. 100% ఫుల్లీ వెరిఫైడ్. సో మీకు అర్థం కావాలని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎవరు కూడా స్కిప్ చేయకండి. మీకు పర్ నెంబర్కి అంటే మీరు ఫస్ట్ టైం అకౌంట్ ఓపెన్ చేసినందుకు మీరు ఏదైతే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కదా, మీ మెయిన్ అకౌంట్లో అయితే $40 or $45 అయితే వస్తాయి. సో ట్రేడింగ్ కంప్లీట్ చేసి $100 ట్రేడింగ్ కంప్లీట్ చేసినందుకు వస్తాయి. సో తర్వాత నుంచి మీరు రెఫర్ బైపాస్ ఎన్ని బైపాస్ చేసినట్టయితే అన్ని బైపాస్లకు కూడా 88 వస్తాయి. అలా కూడా నేను మొత్తం చెప్తాను. సో ఇప్పుడు మీరు ఈ టోకెన్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, సో ముందు మీరు ఈ ఫండ్లోకి వచ్చేసి ఇది ఫండ్ అకౌంట్లో ఉంది కదా, దీన్ని మనం ట్రేడింగ్ అకౌంట్కి పంపించాలి. అంటే ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. సో ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షిబా ఇను ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి, ఓకేనా. కన్ఫర్మ్ అనేది క్లిక్ చేసినట్టయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ట్రేడ్లోకి అయితే రండి, ఓకేనా. ట్రేడ్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ పేరు ఉంది కదా, ఇక్కడ షిబా ఇను అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సెలెక్ట్ చేయండి, SHIB షిబాని అయితే టైప్ చేయండి. షిబాని టైప్ చేసినట్టయితే షిబా బై యూఎస్డిటీ వస్తుంది మనకి. సో దీంట్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మన దగ్గర సెల్ డైరెక్ట్గా మీరు 0.63 వాల్యూ ఉంది కాబట్టి దీన్ని మనం సెల్ చేయలేం, ఓకేనా. అండ్ మినిమం ట్రేడ్ అయితే వచ్చేసి $2 అయితే ఉండాలి, $1 అన్న. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక $2, ఓకేనా, జస్ట్ $2 వాల్యూబుల్ షిబా ఇను అయితే బై చేయండి, ఓకే. నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, మనం బై చేస్తున్నాం కాబట్టి రెడ్ కలర్లో ఉన్న దాని మీద సెలెక్ట్ చేసుకొని ఒక $2 వాల్యూబుల్ షిబా ఇను అయితే బై చేస్తున్నాను, ఓకే. నాకు బై అయితే అయిపోయింది. ఇక్కడ సెల్లోకి అయితే వెళ్ళి మొత్తం ఇక్కడ టోటల్ 100% అయితే సెలెక్ట్ చేయండి ఇక్కడ, ఓకేనా. సో ఫస్ట్ గ్రీన్ కలర్ మీద అయితే క్లిక్ చేయండి. గ్రీన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత అప్పుడు 100% అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనం సెల్ షిబా ఇను మనం క్లిక్ చేసినట్టయితే మన షిబా ఇను అనేది మొత్తం ఇక్కడ అయితే ఆల్రెడీ యాడ్ అయిపోయింది అనమాట, ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఇందాక నా దగ్గర $23 ఉండేవి, చూడండి 24.47 నాకైతే యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఇన్స్టెంట్గా విత్డ్రా కూడా చేసి చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకు వచ్చిన ఫండింగ్ ఇక్కడ చూడండి ట్రేడింగ్ వాల్యూలో డైరెక్ట్గా షిబా ఇను కూడా యాడ్ అయిపోయింది నాకు యూఎస్డిటీలో. సో ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే ఫండింగ్లోకి అయితే పంపించుకోవాలి. ఫండింగ్లోకి ఎలా పంపించుకోవాలి, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓవర్వ్యూ అంటే మీరు అసెట్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది కదా, సో ఇందులోకి అయితే రండి. ఇందులోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ పైన ఫండింగ్ అని ఉంది కదా, ఇక్కడ కింద ట్రేడింగ్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని అనుకోండి ట్రేడింగ్ పైకి వెళ్ళిపోతే ఫండింగ్ కిందకు వస్తుంది అనమాట. సో ఓకేనా, ట్రేడింగ్ పైకి వెళ్ళింది, మనకు ఫండింగ్ కిందకు వచ్చింది. ఇక్కడ బీటీసీ తీసేసి యూఎస్డిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ కన్ఫర్మ్ ఇచ్చినట్లయితే మనకి ఇన్స్టెంట్గా మన యొక్క అమౌంట్ అనేది ఫండింగ్లోకి అయితే వచ్చేస్తుంది. దీన్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు ఈజీగా, ఓకేనా. విత్డ్రా బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో విత్డ్రా బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనం విత్డ్రా చేయాలి అంటే గైస్ మెయిన్ స్టెప్ అయితే వచ్చేసి ఒక ఈమెయిల్ ఐడి లింక్అప్ చేయాలి అండ్ సెటప్ అయితే కూడా ఒక పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. ఈమెయిల్ ఐడి లింక్ చేయడం అంటే ఎలా అంటే సింపుల్గా ఇక్కడ లింక్ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత గైస్ మీరు మరి ఇన్నిసార్లు
మేము ఒకటే కాదు బ్రో, అంటే ప్రతి ఈమెయిల్కి ప్రతి ఒక్క నెంబర్కి ప్రతి ఈమెయిల్ కూడా కావాలంటే అవసరం లేదు. ఇక మనకి ఈమెయిల్లో డాట్ ట్రిక్ అయితే యూజ్ అవుద్ది. అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ ఇది నా ఈమెయిల్ ఐడి కదా, నేను ఇది యూజ్ చేస్తాను అనుకోండి, అక్కడ దగ్గర డాట్ పెట్టండి, ఓకేనా. సో ఇప్పుడు ఇది కూడా యూజ్ అయిపోయింది అనుకోండి, ఇంకొక దగ్గర డాట్ మార్చండి, అలా ఈమెయిల్ అయితే పనికి వస్తుంది కదా, ఓకేనా. మీరు ప్రతి డిజిట్ దగ్గర డాట్ పెట్టుకుంటూ వస్తారు, అయినా మీకు ఈమెయిల్ సరిపోలేదు అనుకోండి, అంటే ఫస్ట్ ఇక్కడ డాట్ పెట్టండి, మళ్ళీ ఇక్కడ డాట్ పెట్టండి, అలా 2 డాట్స్ కింద డాట్ ట్రిక్ అంటారు దీన్ని. సో ఈ డాట్ ట్రిక్ కూడా యూజ్ అవుతుంది మీకు 100% అయితే. ఇక్కడ మీరు చూడండి, నేనైతే డాట్ పెట్టాను. డాట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెండ్ కోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ సెండ్ కోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఫోన్ నెంబర్కి ఏదైతే నెంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. 2 ఓటీపీలను కూడా ఫిల్ చేసేయండి. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓటీపీ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ కొడితే లింక్ అయిపోద్ది. అలాగే నెక్స్ట్ ఫండ్ పాస్వర్డ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. సో ఒక 6 or 8 digits or 10 digits మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. మళ్ళీ కన్ఫర్మ్ ఇచ్చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఇచ్చినట్టయితే ఫండ్ పాస్వర్డ్ కూడా అయిపోద్ది అనమాట. సో గైస్ మీరు ఫండ్ పాస్వర్డ్ కూడా సెట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మీకు స్క్రీన్లో వస్తుంది అనమాట. బ్యాక్ వచ్చేయండి, ఓకేనా. బ్యాక్ వచ్చిన తర్వాత విత్డ్రా అయితే ఇన్స్టెంట్గా అయిపోతుంది గైస్, ఓకేనా. సో నేను మీకు ఇక్కడ ఒక రెఫర్ బైపాస్ అయితే చేశాను. ఇది నా మెయిన్ అకౌంట్ కాదు, ఇది నా డూప్లికేట్ అకౌంట్. మీకు అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి చూపించడానికి జస్ట్ నేను డూప్లికేట్ అకౌంట్లో అయితే ట్రేడింగ్ అయితే కంప్లీట్ చేసి ఒక రెఫర్ బైపాస్ అయితే చేశాను, ఓకేనా. అంటే ఇప్పుడు నాకు ఇందులో డూప్లికేట్ అకౌంట్లో అయితే వచ్చేసి 45 రూపీస్ వచ్చింది కదా, 30,000 షీబా ఇను. సో ఇప్పుడు మనకి అలాగే రెఫర్ అమౌంట్ మెయిన్ అకౌంట్లో వచ్చిందో లేదో నేను మీకు చూపిస్తాను చూడండి గైస్. ఓకే, నా మెయిన్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే గైస్, ఇక్కడ ఉంది మెయిన్, ఇది చూడండి డూప్లికేట్, ఇది మెయిన్ అనమాట. సో మెయిన్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత పాస్వర్డ్, ఓకే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గైస్, బూమ్ గైస్, ఇక్కడ మీరు చూసుకోండి, ఇన్సిడెంట్గా పర్ రెఫర్కి అయితే వచ్చేసి 40 or 45. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏదైతే రెఫర్ బైపాస్ చేస్తాం కదా, అందులో కూడా వచ్చేసి 40 or 45 రూపీస్ అయితే వస్తుంది. మనం 40 or 45 చెప్పలేం గైస్, ఓకేనా. అంటే 30,000 షిబా ఇను టోకెన్స్ ఎంత వరకు అయితే ప్రైస్ ఉంటుందో మనకి పేమెంట్ అయితే ఇన్స్టెంట్గా అయితే వచ్చేస్తుంది గైస్, ఓకేనా. సో ఇక్కడ మీకు అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ ఎలా చేయాలి చూపిస్తాను, అంతకన్నా ముందు విత్డ్రా అయితే ఎలా చేయాలి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను మీకు, సో గైస్ ఇందులో అనుకున్న ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీరు సపోజ్ ఇది మీ మెయిన్ అకౌంట్ అనుకోండి. సో మీరు ఒక రెఫర్ బైపాస్ చేశారనుకోండి, అందులో ఒక డిపాజిట్ చేయాలి కదా. సో అప్పుడు మీరు డైరెక్ట్గా అప్లికేషన్ టు అప్లికేషన్ అయితే పంపించేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు మనకి ఎక్కువ అమౌంట్ అయితే అసలు ఫీజు అనేది కట్ అవుతుంది, ఇన్స్టెంట్ పేమెంట్ అయితే వస్తుంది. సో అది ఎలా పంపించాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ విత్డ్రాల్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సో విత్డ్రాల్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏదైతే విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారో USDT కదా, సో USDT మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, విత్డ్రాల్, నెక్స్ట్ ఏమో ఇంటర్నల్ విత్డ్రాల్ అని ఉంది కదా. సో ఇంటర్నల్ విత్డ్రాల్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఇంటూ ఉంది కదా, సో ఇంటి మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇంటి మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు మెయిన్ అకౌంట్ అంటే మీరు ఏ అకౌంట్కి అయితే పంపించాలనుకుంటున్నారో ఆ అకౌంట్ యొక్క మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో నేను ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను గ్యాస్. ఇక్కడ మీ మెయిన్ అకౌంట్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ అడ్రస్ నోట్ దగ్గర ఏదో అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత సో నేనైతే ఇక్కడ చూడండి, సింపుల్ మీ మెయిన్ అకౌంట్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. మెయిన్ అకౌంట్ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడ అడ్రస్ నోట్ దగ్గర సో సింపుల్గా ఏదో అయితే ఇచ్చేయండి. ఇక్కడ USDT ఉంది కదా, ఆల్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి USDT ఫీజు అయితే వచ్చేసి 0. ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇందాక మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి అండ్ ప్రొవైడ్ చేశారో ఫండ్ పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ ఫండ్ పాస్వర్డ్ ఈమెయిల్ ఐడికి SMSకి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఫండ్ పాస్వర్డ్ ఇందాక ఏదైతే పెట్టుకున్నారో ఫండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఇచ్చేయాలి, SMS ఇచ్చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇన్స్టెంట్గా విత్డ్రా అయితే అప్రూవ్ అయిపోతుంది గైస్. మీరు ఓటీపీ అయితే అన్ని ఇచ్చేసిన తర్వాత కొంచెం రిక్వెస్ట్ సబ్మిటెడ్ ఉంది కదా, కొంచెం టైం చూడండి గైస్, 5:51 అయితే అయింది. సో మనకి 2 minutesలో పేమెంట్ అయితే రిసీవ్ అవుతుంది. సో రిసీవ్ అవగానే వీడియో అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో గైస్ మనకి ఇక్కడ పేమెంట్ అయితే రిసీవ్ అయిపోయింది. సో ఇక్కడ అకౌంట్ అయితే లాగిన్ చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను $24 అయితే వచ్చాను, అంటే $23. మనకి ఇక్కడ ఆల్రెడీ చూడండి 24 కదా, $1 అయితే యాడ్ అయిపోయింది అనమాట. సరేనా, 100% అయితే జెన్యూన్, 100% అయితే ఇన్స్టెంట్ పేమెంట్ అయితే వస్తుంది. నా మెయిన్ అకౌంట్ గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది డూప్లికేట్ అకౌంట్, ఇది మెయిన్ అకౌంట్, ఓకేనా. సో ఇక్కడ మనం చూడండి టైం ఇందాక మీకు చూపించినట్టు 3 minutes అయితే టైం పడుతుంది. 2 or 3 minutesలో మీకు అయితే పేమెంట్ అయితే ఇన్స్టెంట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ ట్రిక్ ఎలా చేయాలి, అది అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ ఎలా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ మీరు మీ యొక్క రెఫర్ లింక్ని అయితే కాపీ చేసుకోవాలి గైస్. వీడియో అయితే కొంచెం స్లో అవుతుంది, స్లోగా అంటే మీకు అర్థమయ్యేటట్టు అయితే చెప్తున్నాను. సో మీకు నెక్స్ట్ వీడియో ఎలా అయితే రావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే సో నేను మీకు నచ్చినట్లు వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ ట్రిక్ ఎలా చేయాలి అంటే, సో ఇక్కడ మీరు ఫస్ట్ వాళ్ళు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే చూడండి, ఇక్కడ మీ మెయిన్ అకౌంట్లోకి షిబా ఇను అయితే వస్తుంది కదా, సో దీన్ని కూడా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలన్నమాట. మీ ఫండింగ్ మీ యొక్క
యూఎస్డిటీలోకి మీకు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ మీకు మళ్ళీ అర్థం కాకపోతే ఒకసారి వీడియోకి అయితే బ్యాకేజ్లో అయితే చూడండి. వీడియో అయితే చాలా లెంతీ అవుతుంది. చూసుకున్నట్లయితే నాకు రెఫర్ కింద $0.63 అయితే వచ్చింది. గైస్ ఇది మనకి ఇంకా 3 days అయితే ఉంది. ఇందులో అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ స్టిక్ అయితే ఎలా అప్లై చేయాలో నేను మీకు చెప్తాను. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ నాకు రెఫర్లో అయితే అమౌంట్ అయితే యాడ్ అయిపోయింది. నేను ఇంకా చాలా అయితే చేశాను గైస్. ఓకే, బైపాస్ చాలా వరకు అయితే చేశాను. నాకు చాలా వరకు అయితే యాడ్ అయిపోయినాయి. 100% అయితే నేను ట్రిక్ అయితే 100% వర్కింగ్. సో అందరూ కూడా ట్రై చేయండి. సో ఇక్కడ మీకు ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ హోమ్లోనే చూడండి ఇక్కడ రివార్డ్ సెంటర్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా, సో ఇందు మీద అయితే క్లిక్ చేయండి. సో ఇందు మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఈ ఈవెంట్ అనేది 3 days ఉంది. ఓకేనా, ఇక్కడ చూడండి 3 days 3 hours ఈవెంట్ రూల్స్ కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. నేను మీకు ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నేను టోటల్ అయితే 13 రెఫర్ బైపాస్ అయితే చేశాను. ఇక్కడ 344 ఉంది కదా, అంత అయితే రాదు. అంటే ఇక్కడ చూడండి $25 అంతా కలిపి వస్తుంది. పర్ రెఫర్కి మనకి పర్ ఎవర్కి ₹80 అయితే వస్తుంది అనమాట. అంటే పర్ రెఫర్ ₹80 ఎలా వస్తుందంటే మీకు అక్కడ జాయినింగ్ బోనస్ అయితే ₹40 అయితే వస్తుంది. 40 to 45 వస్తుంది గైస్. మనకి రెఫర్ మెయిన్ అకౌంట్లో కూడా ₹40 to 45 అయితే యాడ్ అయిపోతుంది ఇన్స్టెంట్గా. ఓకేనా, ఇన్స్టెంట్ పేమెంట్. సో ఇక్కడ మీరు రెఫర్ బైపాస్ ఎలా చేయాలి అంటే సో ఇక్కడ మీరు చూడండి గైస్. ఓకేనా, సో ఈ పేజ్కి వచ్చిన తర్వాత కొంచెం కిందకి స్క్రాల్ చేయండి. కింద స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి షేర్ లింక్ అనే ఆప్షన్ ఉంది కదా. షేర్ లింక్ అనే బటన్ అయితే క్లిక్ చేసుకొని మీ లింక్ని అయితే కాపీ చేసుకున్న తర్వాత సో దీన్ని మీరు టెలిగ్రామ్లో ఎక్కడైనా పంపించి సో దాన్ని అయితే ఒక లింక్లోకి అయితే ఫార్మేట్ అయితే చేయండి. ఓకేనా, సో మీకు చూపిస్తాను చూడండి. సో గైస్ నేనైతే నోట్స్లో అయితే కాపీ చేసుకున్నాను, దీన్ని పేస్ట్ చేశాను. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు రెఫర్ లింక్ని కాపీ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీ రెఫర్ లింక్ అనమాట. సో ఈ మీ రెఫర్ లింక్ని కాపీ చేసుకోండి. సో కాపీ కట్ అయితే చేసుకోండి. సో మీకు అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ స్టిక్ చేయడానికి సో నేను మీకు ఒక అప్లికేషన్ అయితే ఇస్తాను. సో అప్లికేషన్ అయితే వచ్చేసి OKEXA గైస్. ఓకేనా, సో ఇది మోడ్ అప్లికేషన్. సో ఈ మోడ్ అప్లికేషన్ ఎలా యూజ్ అవుతుందో నేను మొత్తం అన్ని చెప్తాను. సో మీరు డేటా అది క్లియర్ చేయొద్దు, ఏం చేయొద్దు. సో చాలా సింపుల్గా ట్రిక్ అయితే అప్లై అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వయా బ్రౌజర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో వయా బ్రౌజర్ ఉన్నట్లయితే సో ఏం కాదు, వయా బ్రౌజర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే 3 లైన్స్లోకి అయితే రండి. సో 3 లైన్స్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లోకి అయితే రండి. సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ జనరల్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి. క్లియర్ డేటా ఆన్ ఎగ్జిట్ అని ఉంది కదా. సో ఈ ఆప్షన్లోకి అయితే వెళ్ళి ఇవన్నీ కూడా టిక్ చేసుకోండి గైస్. ఓకేనా, టిక్ చేసుకొని ఓకే బటన్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ప్రతి రెఫర్ బైపాస్ చేసేటప్పుడు కూడా ఏరోప్లేన్ మోడ్ అనేది ఆన్ ఆఫ్ చేయాలన్నమాట. ఓకేనా, ఏరోప్లేన్ మోడ్ అయితే ఆన్ ఆఫ్ చేయండి. 2 times అయితే ఆన్ ఆఫ్ చేయండి. చేసిన తర్వాత ఇందాక మీరు ఏదైతే లింక్ అయితే కాపీ అండ్ పేస్ట్ చేశారో, కట్ చేసుకున్నారో ఆ లింక్ అయితే ఇక్కడ ఇవ్వండి. మళ్ళీ సెర్చ్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇందాక ఎలా అయితే ఫస్ట్లో మీరు సైన్ అప్ అయితే ఎలా అయితే చేశారో సో అలా అయితే ఫటాఫట్ అయితే సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేయండి. సో ఇక సైన్ అప్ ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ వస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇండియా అయితే యాడ్ అయిపోతుంది. ఇండియా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇచ్చేయండి, వేరే మొబైల్ నెంబరు. సో ఇక్కడైతే ఓటీపీ వస్తుంది, క్లెయిమ్ అయితే వేసుకోండి. సో గైస్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ వస్తుందన్నమాట. సో సైన్ అప్ అండ్ యాక్టివ్ కొట్టండి, ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ సైన్ అప్ అయితే అయిపోండి. ఇక్కడ పెట్టి సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ యాప్ అండ్ యాక్టివేట్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా వచ్చిన తర్వాత సో మీరు ఒక 1 second అయితే వెయిట్ చేసి దీని అయితే క్లోజ్ చేసేయండి గైస్. ఓకేనా, క్లోజ్ చేసిన తర్వాత సో నేను మీకు ఏదైతే మోడ్ ఏపీకి ప్రొవైడ్ అయితే చేస్తానో సో ఆ మోడ్ ఏపీకి అయితే ఓపెన్ చేయండి. సో ఆ మోడ్ ఏపీకి అయితే ఓపెన్ చేయండి. సో మోడ్ ఏపీకి ఇక్కడ ఓకేనా. సో ఆల్రెడీ ఇందాక సో గైస్ ఈ మోడ్ ఏపీకి అన్లిమిటెడ్ టైమ్స్ ఎలా చేయాలో ముందు చెప్తాను చూడండి. ఇందాక ఆల్రెడీ అకౌంట్ ఉంది కదా, సేమ్ అకౌంట్ అయితే లాగిన్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడికి లాగిన్ అడుగుతుంది కదా, సేమ్ అకౌంట్ అయితే వస్తుంది అనమాట లాగిన్ కింద. సో ఈ లాగిన్ అడిగేటప్పుడు మీరు ఏం చేస్తారంటే సో అన్లిమిటెడ్ టైమ్స్ చేసేటప్పుడు చెప్తున్నాను గైస్, ఫస్ట్ టైం అయితే కాదు ఇది. ఓకేనా, సో ఫస్ట్ టైం చేస్తారు, మీరు సెకండ్ టైం ఎలా చేయాలంటే సేమ్ అకౌంట్ లాగిన్ అవ్వకుండా సో మీ ముందు ఇలా కిందకైతే స్క్రాల్ చేయండి మీ హోమ్ పేజ్ని. ఇక్కడ చూడండి న్యూ ఐడెంటిటీ అని ఉంది కదా, సో సింపుల్గా దీని మీద ట్యాప్ చేయండి. సో దీని మీద ట్యాప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మళ్ళీ ఒక కొత్త ఐడెంటిటీతో అయితే కొత్త ఫ్రెష్గా అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది, మీకు చూసుకోవచ్చు. ఓకేనా, సో ఫ్రెష్గా అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ మీరు అన్లిమిటెడ్ టైం చేసేటప్పుడు క్లియర్ డేటా అయితే కొట్టొద్దు, కిందకి స్క్రాల్ చేయండి, మళ్ళీ ట్యాప్ టు న్యూ ఐడెంటిటీ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఫస్ట్ నుంచి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఇందాక అకౌంట్ క్రియేట్ చేశారు కాబట్టి సైన్ ఇన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో మీ మొబైల్ నెంబరు మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అయితే ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోండి ఫటాఫట్. సో ఈ అకౌంట్ లాగిన్ అయిపోయిన తర్వాత సింపుల్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత గివ్ అప్ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత సో సింపుల్ మీరు ఏం చేస్తారంటే అసెట్ అనే బటన్ మనకి అయితే వచ్చి ఇక్కడ మనం డిపాజిట్ అయితే చేయాలి. గ్యాస్ ఇక్కడ మీకు డిపాజిట్లో ఆల్రెడీ ఇందాక నేను ట్రిక్ అయితే చెప్పాను. సో ఏంటంటే మీ మెయిన్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. సో మీ మెయిన్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఇప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్తో అకౌంట్ అయితే క్రియేట్ చేశారో సో డైరెక్ట్గా మీ మెయిన్ అకౌంట్లోకి ఇందాక ఫండ్ ఉంది కదా, ఇందాక యాడ్ చేసుకున్నారు కదా ఈ అమౌంట్. ఓకేనా, సో ఈ అమౌంట్ని డైరెక్ట్గా మీ మెయిన్ అకౌంట్లోకి పంపించేసుకోండి గ్యాస్. ఓకేనా, సో నేను పంపిస్తాను చూడండి. సో విత్డ్రా అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సో విత్డ్రా అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ USDT అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏదైతే అకౌంట్ ఇక్కడ చూడండి ఇంటర్నల్ విత్డ్రా ఉంది కదా, సో ఇంటర్నల్ విత్డ్రా
విత్డ్రా అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇంటర్నల్ విత్డ్రా అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మెయిన్ అకౌంట్ అంటే కొత్తగా ఏదైతే బైపాస్ అకౌంట్ అయితే క్రియేట్ చేశారో ఆ అకౌంట్ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సో ఇందాక మీకు చెప్పాను కదా USDTలోకి అయితే వెళ్ళి ఆల్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ కొట్టినట్టయితే మీ మెయిన్ అకౌంట్కి మీ నెంబర్కి ఒక OTP వస్తుంది, మీ మెయిల్కి ఫండ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఫండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రా అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా. సో గైస్ నేను నా దాంట్లోకి అయితే అప్రాక్స్ $20 అయితే అంటే ఒక సెంట్ తక్కువ $19.99 అయితే డిపాజిట్ అయితే చేశాను. సో ఇప్పుడు నేను మీకు ఎలా అయితే చెప్పానో సేమ్ వేలో అయితే నేను డిపాజిట్ అయితే చేశాను. సో డిపాజిట్ అయిపోయిన తర్వాత ఓకేనా, మీకు డిపాజిట్ చేయడం ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో గైస్ చూసుకున్నట్లయితే నా డిపాజిట్ అయితే వచ్చేసింది వితిన్ 2 minutesలో గైస్. ఓకేనా, మీరు ఎక్కడ విత్డ్రా చేసిన 2 minutesలో అయితే మనకు పేమెంట్ అయితే వస్తుంది. వేరే అప్లికేషన్లోకి కానీ మీరు వేరే ఎక్స్చేంజ్ కూడా పంపించుకున్న 2 minutesలో అయితే మనకి వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఏం చేయాలంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ అయితే అసెట్లోకి అయితే రండి. అసెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అని బటన్ ఉంటుంది, ట్రాన్స్ఫర్లోకి అయితే రండి. సో దీన్ని మనం ట్రేడింగ్ అకౌంట్లోకి అయితే పంపించుకోవాలి. సో ఇక్కడ USDT అయితే సెలెక్ట్ చేసుకోండి. సో USDT అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో USDT సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత 20 USDT అయితే వచ్చింది. కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ట్రాన్స్ఫర్ అయిపోద్ది అనమాట. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ట్రేడ్ అనే ఆప్షన్లోకి అయితే రండి. సో ట్రేడ్ అనే ఆప్షన్లోకి అయితే వచ్చిన తర్వాత సో ఇక్కడ మీకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడుగుతారు. సో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేయండి. సో సెంటర్ అయితే సెలెక్ట్ చేసి ఓకే ఇచ్చండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి BTC/USDT ఉంది కదా, ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలి అంటే USDC గైస్. ఓకేనా, USDC గుర్తుపెట్టుకోండి. USDC అని అయితే సెలెక్ట్ చేయండి. USDC అని సెలెక్ట్ చేసిన తర్వాత USDC/USDT అని ఒక పేరు అయితే వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో మనం చూసుకున్నట్లయితే అయితే $20 అయితే ఉన్నాయి. సో మీరు బై అండ్ సెల్ ఇందాక చెప్పాను కదా, ప్రతిసారి చెప్తే చాలా వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది. ఇక్కడ ఏం లేదు గైస్, బై చేసినప్పుడు అంటే మనకు బై అంటే గ్రీన్ కలర్ కదా, ఫస్ట్ రెడ్లో ఉన్న ఫస్ట్ దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ 100% అయితే క్లిక్ చేసి బై మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ బై మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఆర్డర్ అయితే అయిపోతుందండి. ఒకసారి అయిపోయింది. అలాగే సెల్ మీద, సెల్ అంటే రెడ్ కలర్ అంటే మనం గ్రీన్ కలర్ మీద క్లిక్ చేయాలి, 100% మీద క్లిక్ చేయాలి, సెల్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, సెల్ మీద క్లిక్ చేసినది మనకు 2 times అయిపోయింది. సో అలాగే బై సెల్ అయితే చేసేయండి 5 times, 6 times చేయాలి కరెక్ట్గా. సో గైస్ మీరు చూసుకున్నట్లయితే నేనైతే ట్రేడింగ్ అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడ మనకి చూడండి 0.07 అయితే కట్ అయింది. అంటే మనకి అప్రాక్సిమేట్లీ 3 or 4 రూపీస్ అయితే మనకి ఫీజు అయితే ఉంటుంది గైస్. ఓకేనా, అంటే మీకు 45 రూపీస్ వస్తే అందులో 4 రూపీస్ 41 అంటే మీకు పర్ రెఫర్కి 40 రూపీస్ వస్తుంది అనుకోండి, లేదంటే 40 or 42. ఓకేనా, సో ఇలా అయితే అనుకోండి మనకి 4 రూపీస్ అయితే మనకి ట్రాన్సాక్షన్ ఫీజు అయితే కట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫండింగ్ అకౌంట్లోకి అయితే డైరెక్ట్గా వచ్చేయండి. ఇక్కడ మనకి బూమ్ గైస్, ఇక్కడ మనకి షిబా ఇను అయితే యాడ్ అయిపోయింది 0.63 వాల్యూ కలిగి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫండ్లో అయితే వెళ్ళండి. సో ఇక్కడ మళ్ళీ షిబా ఇను అయితే క్లిక్ చేసిన పర్లేదు, ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసిన పర్లేదు. సో ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫండింగ్ పైకి వెళ్ళాలి కాబట్టి ఈ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సారీ ఫండింగ్ అనేది పైన ఉండాలి. సో ఇక మళ్ళీ ట్రాన్స్ఫర్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి షిబా ఇను అనేది ట్రేడింగ్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ట్రేడ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో ట్రేడ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి USDC ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి షిబా ఇను అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, SHIB షిబా ఇను అయితే సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ నేను షిబా ఇను అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక $2 గల షిబా ఇను అయితే బై చేయండి. అంటే ఇక్కడ రెడ్ కలర్ మీద క్లిక్ చేశాను. జస్ట్ నేను $2 షిబా వాల్యూ అయితే బై చేస్తున్నాను. బై అయితే చేశాను. సో గైస్ నా దాంట్లో మొత్తం మీద $20 అయితే ఉంటాయి. ఓకేనా, $20 కరెక్ట్గా చూడండి. సో నేను ఇక్కడ మొత్తం టోటల్ అయితే సెల్ చేస్తాను గైస్. ఓకేనా, అంటే గ్రీన్ కలర్ స్టార్టింగ్ దాని మీద క్లిక్ చేస్తున్నాను, 100% ఇచ్చేసి సెల్ చేస్తున్నాను గైస్. సెల్ చేసినట్టయితే నా USDT ఎంత వచ్చిందో చూడండి. బూమ్ గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 20.55. ఓకేనా, మనకి ఇక్కడ 0.55 USDT అయితే యాడ్ అయిపోయింది అనమాట. అంటే ఇందాక మనకి 0.7 USDT కట్ అయింది కదా ఫీజ్కి. సో ఇందులో అయితే కన్వర్ట్ అయిపోయింది. సో ఓవరాల్ మనకి ఇక్కడ 20.55 అయితే వచ్చేసింది. మీరు ఏం చేస్తారంటే మళ్ళీ అసెట్లోకి అయితే వచ్చేయండి. అసెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ విత్డ్రా ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సో విత్డ్రా ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ లింక్ అయితే వేయాలి. ఈమెయిల్ ఐడి అండ్ సెట్టింగ్స్ ఫండ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి. ఈమెయిల్ ఐడి ఫండ్ పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత సో డైరెక్ట్ అయితే మీరైతే మీ వాలెట్ నుంచి డైరెక్ట్గా మీ ఫోన్ నెంబర్ నుంచి మళ్ళీ సేమ్ ఇందాక ఎలా అయితే చెప్పానో సో ఆ మొబైల్ నెంబర్కి అయితే విత్డ్రా చేసేసుకోండి మీ మెయిన్ అకౌంట్ యొక్క మొబైల్ నెంబర్కి. అంటే ఈ మెయిన్ అకౌంట్ మొబైల్ నెంబర్ అంటే మీ మెయిన్ అకౌంట్ ఉంది కదా, సో ఇది OKXలో ఏదైతే నెంబర్ అయితే ఉందో మీ మెయిన్ అకౌంట్ ఏదైతే నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేశారో ఆ నెంబర్ అయితే అక్కడ ఇచ్చేసి దీనికి అయితే విత్డ్రా అయితే చేసుకుని విత్డ్రా అయితే ఇన్స్టెంట్గా అయితే వచ్చేస్తుంది వితిన్ 2 minutesలో. ఓకే బ్రో, నువ్వు అప్లికేషన్ నుంచి అప్లికేషన్కి అయితే విత్డ్రా చెప్పు. మరి అప్లికేషన్ నుంచి మనం ఎక్స్చేంజెస్కి వెళ్తే అలా విత్డ్రా చేసుకోవాలంటే సింపుల్గా అసెట్లోకి అయితే రండి. అసెట్లోకి వచ్చిన తర్వాత విత్డ్రాలోకి అయితే వెళ్ళండి. విత్డ్రాలోకి అయితే వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీరు
వేరే దానికి విత్డ్రా చేసుకోవాలి అంటే టీఆర్ఎక్స్ ఈజ్ ద బెస్ట్ వే గైస్, ఓకేనా. ఎందుకంటే చాలా తక్కువ ఫీజు ఉంటుంది టీఆర్ఎక్స్. అంటే ఇక్కడ మనం చూడండి ట్రాన్సాక్షన్ ఫీజ్ 0.08 ఫీజ్ అనమాట, ఓకేనా. 0.8 టీఆర్ఎక్స్ అంటే మనకి 3.50 రూపీస్ అలా ఉంటుంది, 3.50 పైసా, ఓకేనా. 3 రూపాయలు లేదా 4 రూపాయలు అయితే ఫీజు ఉంటుంది. సో మీరు ఏం చేయాలి అంటే మీరు ఎంత అయితే ఎర్న్ చేయగలరో అంతా కూడా ఎర్న్ చేసుకోండి. ఎన్ని రెఫర్ బైపాస్లు చేయగలరో అన్ని రెఫర్ బైపాస్లు చేసిన తర్వాత సో దీన్ని యూఎస్డిటీని టీఆర్ఎక్స్లోకి అయితే కన్వర్ట్ చేసుకోండి, ట్రేడ్లోకి అయితే వెళ్ళి, ఓకేనా. ట్రేడ్లోకి అయితే వెళ్ళి ఇక్కడ టీఆర్ఎక్స్ యూఎస్డిటీ సెర్చ్ చేసుకొని యూఎస్డిటీని టీఆర్ఎక్స్లోకి అయితే కన్వర్ట్ చేసుకొని వజరెక్స్ కానీ లేదంటే మీ యొక్క కాయిన్ డిసిఎక్స్, కాయిన్ స్విచ్, బిట్ బిఎన్ఎస్ చాలా ఉన్నాయి కదా, మీకు నచ్చినట్లయితే విత్డ్రా చేసుకోండి. మనకి ఎక్స్చేంజెస్కి అయితే 5 or 10 minutesలో అయితే విత్డ్రా అయితే వస్తుంది. 100% అయితే పేమెంట్ గ్యారెంటీ చేసి, ఓకేనా. నేను ఆల్రెడీ చాలా వరకు విత్డ్రా అయితే చేశాను, చూడండి. విత్డ్రా చేసి చాలా వరకు విత్డ్రా చేశాను. ఇక్కడ చూడండి విత్డ్రా టీఆర్ఎక్స్ 491 విత్డ్రా అయితే చేశాను, నాకు సక్సెస్ కూడా అయిపోయింది. 100% కేసు, ఓకేనా. 100% జెన్యూన్ లూట్. ఎంతమంది అంటే మీ దగ్గర ఒక్క మొబైల్ నెంబర్, మీ దగ్గర ఒక 10 మొబైల్ నెంబర్లు ఉన్నట్లయితే 10 × 80 800 రూపీస్ అయితే మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. మీరు 20 ఉన్నట్లయితే 20 × 80 1600 రూపీస్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఫస్ట్ లూట్ అయితే ఇది, అందరూ ట్రై చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నాకు యూజర్ ఐడి ఉంటుంది, నాకు మెసేజ్ చేయండి, నేను అయితే రిప్లై అయితే ఇస్తాను. సో గైస్ స్మాల్ అప్లికేషన్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి డైరెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాం. మనం సెకండ్ లూట్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మనకి సెకండ్ లూట్ అయితే వచ్చేసి 5ROI గ్లోబల్ నుంచి. సో 5ROI గ్లోబల్లో సో ఒక బిగ్గెస్ట్ లూట్ గైస్, ఇది ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ చూడండి లాంచింగ్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ ప్రోగ్రామ్ ఎస్-బుల్ టోకెన్ అంటే సూపర్ బుల్ టోకెన్కి మనకు ఒక ఎయిర్ డ్రాప్ అయితే లాంచ్ చేసింది 5ROI గ్లోబల్. ప్రీవియస్లో 5ROI గ్లోబల్లో సో చాలా మందికి అయితే చాలా వరకు ప్రాఫిట్ వచ్చింది. $1 lakh వరకు ఎర్న్ చేసిన పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఉన్నారు. సో మీకు 100% అయితే పేమెంట్ వస్తుంది, అది గ్యారంటీ అనమాట. సో ఈ యొక్క ప్రాసెస్ ఏంటనేది చెప్తాను చూడండి, ఫటాఫట్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ఈవెంట్ అనేది January 20th నుంచి రన్ అవుతుంది గేసి. మనకి ఎండింగ్ డేట్ అయితే వచ్చేసి 20th February. అంటే January 20 నుంచి February 20 లోపు, అంటే ఈ మధ్యలో ఎవరైతే అకౌంట్లు అయితే క్రియేట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ చూసినట్లయితే ఎస్-బుల్ టోకెన్, ఓకేనా, న్యూ రిజిస్ట్రేషన్కి ఎస్-బుల్ టోకెన్ అయితే వస్తుంది. దాని వాల్యూ అయితే వచ్చేసి $40 గైస్, ఓకేనా. $40 నుంచి $42 అయితే ఉంది. టోకెన్ ఇంకా లిస్ట్ అవ్వలేదు. సో కానీ దాని యొక్క వాల్యూ అంటే దాని వాల్యూ $42 అయితే ఉంది. అది యొక్క జస్ట్ ప్రొడక్షన్ వాల్యూ మాత్రమే. లిస్ట్ అయిన తర్వాత దాని టోకెన్ వాల్యూ ఎంతన్నా ఉండొచ్చు. ప్రొడక్షన్ వాల్యూ అయితే మనకి 5ROI గ్లోబల్లో వాళ్ళు చూపించే వాల్యూ $42 అయితే చూపిస్తున్నారు అనమాట. సో ఓకేనా, న్యూ రిజిస్ట్రేషన్స్ కంటే 20th నుంచి February 20 లోపు ఎవరెవరైతే జాయిన్ అవుతారో, ఈ మధ్యలో అకౌంట్లు ఎవరెవరైతే క్రియేట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా $40 నుంచి $42 మధ్యలో టోకెన్లు అయితే రిసీవ్ అవుతున్నాయి. సో దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే చూడండి, ఆల్ ప్రాస్పెక్టివ్ అండ్ కరెంట్ యూజర్స్ ఆఫ్ 5ROI. అంటే 5ROI గ్లోబల్ ఎంతమంది అయితే యూజ్ చేస్తున్నారో అంతమంది యూజర్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇందులో మనకి ప్రైస్ పూల్ వచ్చేసి 1 million మెంబర్స్కి అయితే అని చెప్పేసి అంటున్నారు. చాలా అంటే చాలా ఎక్కువ. చూడండి న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వచ్చేసి ఇన్ని టోకెన్స్ అయితే వస్తాయి. దీని వాల్యూ అయితే వచ్చేసి $42. అండ్ మనకి ఇందులో రెఫర్కి కూడా $5 వస్తాయి గైస్, ఓకేనా. ఇందులో రెఫర్కి కూడా $5 వస్తాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మొత్తం అయితే చెప్తాను. సో ఫస్ట్ మీరు ఇందులో 5ROI గ్లోబల్లో అకౌంట్లో అయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫటాఫట్ అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసిన 5 daysకి, ఓకేనా. అంటే ఫస్ట్లో 24 hours అంటే మనకి టోకెన్ అయితే రిసీవ్ అయ్యాయి. కానీ ఇక్కడ మనకి లూట్ అనేది బాగా వైరల్ అయింది అప్లికేషన్ యొక్క ఎయిర్ డ్రాప్ గురించి. మనకి 5 days అయితే టైం అవుతుంది, ఓకేనా. ఇందులో మీరు ఎటువంటి ట్రేడింగ్ కూడా చేయదు, ఎటువంటి KYC కూడా చేయవసరం లేదు, ఓకేనా. ముందు వీడియో అయితే టిల్ ఎండ్ వరకు చూడండి, మీరు కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోండి. మీరు చూడండి మై బ్యాలెన్స్లోకి అయితే వెళ్ళి నేను చూపిస్తాను. ఇక్కడ నాకు చూసినట్టయితే $39 వాల్యుబుల్ గల టోకెన్స్ అయితే రిసీవ్ అయినాయి అనమాట. దీని ఎస్టిమేటెడ్ వాల్యూ $42 ఉంది. అండ్ మనకి ఇక్కడ USDT కరెంట్ వాల్యూ అయితే వచ్చేసి $39.45 అయితే ఉంది. మనకి ఇక్కడ చూడండి ఎస్-బుల్ టోకెన్లో అయితే నాకు ఇక్కడ ఇంత రిసీవ్ అయింది. దీని కరెంట్ వాల్యూ అయితే వచ్చేసి $39. కానీ ఇది ఎక్కడ మాత్రం లిస్ట్ అవ్వలేదు. నేను ఇక్కడ మీకు మార్కెట్లో కూడా చూపిస్తాను చూడండి. ఎస్-బుల్ అని సెర్చ్ చేసినట్టయితే మనకి ఎక్కడ రావట్లేదు. అంటే ఇంకా టోకెన్ అనేది లిస్ట్ అవ్వలేదు, అప్కమింగ్ లిస్టింగ్లో ఉంది ఈ టోకెన్. దీని యొక్క ఎస్టిమేటెడ్ వాల్యూ అయితే వాళ్ళు ఇక్కడ కరెంట్లో చూపిస్తున్నారు అనమాట, సరేనా. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీకు దగ్గర 5ROI అకౌంట్ ఉన్నట్లయితే 5ROI అకౌంట్ అయితే లాగిన్ చేసుకోండి. సో లేదు అనుకున్న వాళ్ళైతే సో మీ అకౌంట్, మీ మెయిన్ అకౌంట్ ఉన్నా సరే మీ మెయిన్ అకౌంట్ని పక్కన పెట్టి కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకే, నా సజెషన్ ఏంటంటే మీరు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే మనకి $40 వాల్యుబుల్గా టోకెన్స్ అయితే వస్తాయి. గైస్ ఇందులో మనకి మెయిన్ అకౌంట్కి అయితే KYC మాత్రం కంపల్సరీ చేయాలి, ఓకేనా. సో మెయిన్ అకౌంట్కి KYC అయితే కంపల్సరీ చేయాలి. సో నేను నేను ఇంకా ముందు చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే మీలోకి అయితే వెళ్ళండి. మీకు అకౌంట్ లేనట్టయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళైతే మీలోకి అయితే వెళ్ళి ఇక్కడ మీ యొక్క ఇన్విటేషన్ లింక్ అయితే ఉంటుంది. సో మీ ఇన్విటేషన్ లింక్ని అయితే కాపీ చేసుకోండి. అన్లిమిటెడ్ రెఫర్ బై ఫస్ట్ ఎలా చేయాలో చెప్తాను నేను ఇప్పుడు.
నెక్స్ట్ ఇక్కడ మీకు మీ మెయిన్ అకౌంట్లో అయితే కేవైసీ చేయాలి గైస్. ఓకే, ఎందువల్ల అంటే సో మినిమం మీరు ఒక 10 రెఫర్స్ చేశారనుకోండి, 10 రెఫర్ బైపాస్లు చేశారనుకోండి, 10 రెఫర్ బైపాస్లకి మనకి పర్ రెఫర్కి $5 వాల్యుబుల్ టోకెన్స్ వస్తున్నాయి కాబట్టి 10 రెఫర్స్కి మనకి $50 వస్తాయి. అలాగే మీరు ఒక పోనీ మీరు కష్టపడి ఒక $100 రెఫర్లు చేశారనుకోండి, ట్రిక్ అయితే యూజ్ చేసి అన్నీ చేసి ఒక 100 రెఫర్లు చేశారనుకోండి, 100 × $5 అంటే మనకి $500 అయితే మనకి మెయిన్ అకౌంట్ గురించి మాత్రమే మీరు ఆలోచించండి. మీరు బైపాస్ అకౌంట్లు చేస్తారు కదా, వాటిలో కేవైసీలు చేయాలి కాబట్టి ఆ వచ్చే టోకెన్స్ వాల్యూ, ఆ వచ్చే మనీ మీరు అయితే పట్టించుకోకండి. సో ఓకేనా, మీరు 100 అకౌంట్స్ చేస్తే 100 అకౌంట్లోని మీరు కేవైసీలు చేయాలి, 100 అకౌంట్లోని కూడా ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేయాలి. సో అది మన వల్ల కాదు కాబట్టి మనం మెయిన్ అకౌంట్ గురించి మాత్రమే మనం చూద్దాం. ముందు మీరు మీరు కష్టపడి ఒక 50 కానీ 100 కానీ బైపాస్లు చేశారనుకోండి గైస్, అప్పుడు మీ మెయిన్ అకౌంట్లో ఒక $500 ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు మనకి మీ మెయిన్ అకౌంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు $500 ఉన్నాయి కాబట్టి సో ఇందులో మీరు చేసే అంటే బైపాస్ ట్రిక్ అప్లై చేసే ముందే కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. అంటే మీలోకి అయితే వెళ్ళాలి, ఇక్కడ అథెంటికేషన్ లెవెల్ అని ఉంటుంది. సో ఈ అథెంటికేషన్ లెవెల్లోకి అయితే వెళ్ళి సో మీరు ఇక్కడ కేవైసీ అయితే కంప్లీట్ చేయండి. అథెంటికేషన్ లెవెల్ గైస్ ఇది గైస్. ఓకేనా, నేను అకౌంట్ లెవెల్లోకి అయితే వెళ్ళాను, అథెంటికేషన్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్లేస్ నెంబర్ 1లోనైతే కేవైసీ లెవెల్ 1లో మీ నేషనల్ ఐడి కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ లాస్ట్ నేమ్, మీ ఫస్ట్ నేమ్, ఐడి టైప్ అయితే ఐడి కార్డ్, ఇక్కడ ఐడి నెంబర్ మీ ఆధార్ కార్డ్ నెంబర్. నెక్స్ట్ అయితే సెకండ్ లెవెల్లో అయితే వచ్చేసి ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఫోటో, తర్వాత అయితే వచ్చేసి ఒక పేపర్ మీద 5RY గ్లోబల్ అని రాసి ఇవాళ డేట్ వేసి మీరు ఒక చేతితో ఆధార్ కార్డు ప్లస్ ఆ పేపర్ పట్టుకొని ఒక ఫోటో తీయమండి మీ ఫ్రెండ్ని, ఇక్కడ అప్లోడ్ చేయండి. మీకు ఇక్కడ కేవైసీ అనేది అండర్ మెయింటెనెన్స్లో అయితే రన్ అవుతుంది. మీకు 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ కూడా పట్టొచ్చు. కానీ మనకి ఇక్కడ 90 డేస్ టైం ఉంది. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, 90 డేస్ తర్వాత మాత్రమే మీ టోకెన్స్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే 90 డేస్ తర్వాతే, అంటే ఈ టోకెన్ లిస్ట్ అవ్వాలి కదా ముందు. టోకెన్ లిస్ట్ అయిన తర్వాతే మనం టోకెన్స్ని ఏమైనా చేయడానికి, టోకెన్ లిస్ట్ అయినా సరే మనకి ఈ టోకెన్ నుంచి వచ్చేవి అంటే ఇక్కడ చూడండి ఎస్బుల్ వస్తుంది కదా నాకు. సో ఈ డాలర్స్ ఆల్రెడీ టోకెన్ లిస్ట్ అయిపోయింది అనుకోండి, ఆ టోకెన్ ఒక మంచి రేట్ మీద కరెంట్ ప్రైస్లోనే లిస్ట్ అయింది. కానీ ఇప్పుడు మనం విత్డ్రా చేయలేము. ఎందువల్లంటే ఇది మనకి కండిషన్ ఏం పెట్టారంటే వీళ్ళు 90 డేస్ తర్వాత మాత్రమే ఈ టోకెన్స్ అనేవి అన్లాక్ అవుతాయి. ఇప్పుడు ఈ టోకెన్స్ అనేవి అన్నీ కూడా లాక్లో ఉన్నాయి. సరేనా, ఈ టోకెన్స్ అన్నీ కూడా 90 డేస్ తర్వాత మనకి అన్లాక్ అవుతాయి. ఈ అన్లాక్ ఎలా అవుతాయి అంటే గైస్, ఇప్పుడు మనకి ఇవాళ నాకు డేట్ వచ్చేసి 4 కదా, 4th ఎస్బుల్ టోకెన్స్ అన్నీ కూడా నాకు 4th ఎస్బుల్ టోకెన్స్ అయితే రిసీవ్ అయ్యాయి. 90 డేస్ లోపు, అంటే ఇవాళ నుంచి 90 డేస్ లోపు నేను ట్రేడింగ్ ఎంతో కొంత, అంటే మినిమం ట్రేడింగ్ అనేది ఇందులో కంప్లీట్ చేయాలి. $10 అవనివ్వండి, $5 అవనివ్వండి, $1 అవనివ్వండి. ఈ 90 డేస్లో నా అకౌంట్లో ఏదో ఒక యాక్టివిటీ అనేది పర్ఫామ్ అవ్వాలి. అంటే అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందని వాళ్ళకి తెలియాలి. అంటే మనం ఎంతో కొంత ట్రేడింగ్ వాల్యూ అనేది, అంటే ట్రేడింగ్ అనేది చేయాలి. మీకు ఒక $500 కనుక వచ్చాయనుకోండి, మీరు ఒక $10 డిపాజిట్ చేసి, ఇప్పుడు మనం ఎలా అయితే $100 ట్రేడ్ కంప్లీట్ చేసామో మీరు $100 ట్రేడింగ్ అనేది కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసినట్లయితే మీ అకౌంట్ అనేది ఫుల్లీ యాక్టివ్ అయిపోతుంది. ఈ 90 డేస్లో ట్రేడింగ్ వాల్యూమ్ $100 కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం 90 డేస్ తర్వాత ఎస్బుల్ టోకెన్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. దీని యొక్క అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ ట్రిక్ ఏంటంటే, మీ యొక్క రెఫర్ లింక్ కాపీ చేసుకోండి. నా సజెషన్ అందరూ ఒక మెయిన్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత 5 డేస్ అయితే వెయిట్ చేయండి, మీకు అయితే ఎస్బుల్ అయితే వస్తుంది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత 5 డేస్ వెయిట్ చేయవలసిన లేదు రెఫర్ బైపాస్ కోసం. ఓకేనా, అకౌంట్ క్రియేట్ చేసుకున్న వెంటనే మీ యొక్క రెఫర్ లింక్ అయితే తీసుకోండి. ఇక్కడ మీలో ఆప్షన్లోకి అయితే వెళ్ళి మై ఇన్విటేషన్లోకి అయితే వెళ్తే మీ యొక్క రెఫర్ లింక్ ఉంటుంది. మీ రెఫర్ లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత వయా బ్రౌజర్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, వయా బ్రౌజర్ లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. వయా బ్రౌజర్లోకి అయితే వెళ్ళండి. ఇందాక నేను చెప్పిన సెట్టింగ్ అయితే పెట్టుకోండి. సో మీరు ఏదైతే లింక్ అయితే కాపీ చేశారో, సో గైస్ మీరు కాపీ చేసుకున్న లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేయడం కాకుండా ఏరోప్లేన్ మోడ్ని ప్రతిసారి 2 times, ఓకేనా, ఆన్ అండ్ ఆఫ్ 2 times ఆన్ అండ్ ఆఫ్ చేయండి. తర్వాత ఇక్కడ ఏరోప్లేన్ మోడ్ అయితే సెట్ చేయండి. డేటా అయితే ఇంకా రాలేదు, సారీ. ఓకే, సెట్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ నౌ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ నౌ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కొత్త ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ గైస్. ఓకేనా, ఇక్కడ మీ యొక్క మెయిల్ అడ్రస్ ఇచ్చేయండి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ మీ రెఫర్ కూడా ఆటోమేటిక్గా అప్లై ఉంటుంది. ఇక్కడ ఐ అగ్రీమెంట్ క్లిక్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, 5RY అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది. సో డౌన్లోడ్ చేసుకొని మీకు మెయిన్ అకౌంట్ అయితే డౌన్లోడ్ చేసుకుని అందులో లాగిన్ అవ్వండి. బైపాస్ అకౌంట్లో ఏం చేయాలి అంటే మీరు ఎటువంటి లాగిన్ కూడా అవసరం లేదు. ఓకే, మేము లాగిన్ చేస్తాం బ్రో, మాకు టోకెన్స్ వస్తాయి రావు, భయం వేస్తుంది బ్రో అంటే గైస్ ఇది రెఫర్ బైపాస్ మాత్రమే. మీకు రెఫర్ సక్సెస్ అయిపోతుంది, మీ మెయిన్ అకౌంట్లో టోకెన్స్ కూడా యాడ్ అయిపోతాయి. ఓకేనా, లేదు అంతకంటే లాగిన్ చేస్తాము అంటే డూ మల్టిపుల్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి ప్లే స్టోర్లో. ఇక్కడ మనకి డూ మల్టిపుల్ అప్లికేషన్ అయితే నేను ఒక లింక్ అయితే ఇస్తాను, ప్యారలల్ అకౌంట్ అని చెప్పేసి. సో ఈ అప్లికేషన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇందులో మీరు అన్లిమిటెడ్ క్లోన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇందులో ఎన్ని బైపాస్లు అయితే చేస్తారో అన్ని
అన్ని బైపాస్లు కూడా ఓకేనా. ఫస్ట్ బైపాస్ చేశారనుకోండి, యాడ్ క్లోన్లోకి అయితే వెళ్ళి 5 అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 5 అయితే ఓపెన్ చేసి ఆ ఈమెయిల్ ఏదైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి ఇందులో లాగిన్ చేసి పెట్టి వదిలేసేయండి ఓకేనా. 5 days తర్వాత చెక్ చేసుకోండి, మీ యొక్క అందరి కూడా రెఫర్ బైపాస్ చేసిన అన్ని టోకెన్స్ కూడా యాడ్ అయిపోతాయి. అండ్ రెఫర్ బైపాస్ చేసిన టోకెన్స్ని విత్డ్రా చేసుకోవడం నేను ఆల్రెడీ చెప్పాను. $100 ట్రేడింగ్ వాల్యూమ్ కంప్లీట్ చేయండి, ఒక $10 అయితే డిపాజిట్ చేసి. అది కూడా ఎప్పుడు చేయాలి అంటే మీరు ఇంకా మ్యాక్సిమం నేను ఇంక రెఫరల్ చేయలేను అనుకున్న తర్వాత అనమాట ఓకేనా గైస్. ఇందులో మీరు చాలా పెద్ద లూట్ని అయితే మిస్ అవుతారు. ఈ లూట్ కనుక మిస్ చేసుకున్నట్లయితే ఒక మినిమం 150 కానీ 100 కానీ ట్రై చేయండి. మీ దగ్గర జీమెయిల్ ఐడీస్ లేకపోతే ఒక్క మొబైల్ నెంబర్తో 6 జీమెయిల్ ఐడీస్ అయితే క్రియేట్ చేయొచ్చు. మీరు ట్రై చేయండి గైస్ ఓకేనా. సో ఏదైనా సరే సీరియస్గా తీసుకున్నట్లయితే ఎర్నింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంక మనం అయితే థార్ లూట్లోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్ థార్లూట్ అయితే వచ్చేసి ఒక కొత్త న్యూ NFT ప్రాజెక్ట్. దీని యొక్క ఫాలోవర్స్ అని దీని యొక్క ఏమంటారు ఫైనాన్షియల్ అడ్వర్టైజింగ్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా పెద్ద ట్విట్టర్ అకౌంట్లు అయితే దీని వెనకాల ఉన్నాయి. సోలానా బ్లాక్ చైన్లో కూడా దీన్ని అయితే ఫాలో చేస్తున్నాయి. ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఫైనాన్షియల్గా దీని యొక్క ఫైనాన్షియల్ సపోర్టర్స్ అంటే దీని మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు గైస్ ఓకే. పెద్ద కంపెనీ గేమింగ్ యొక్క NFT యొక్క వాళ్ళు కంపెనీస్ వాళ్ళు సింపుల్గా గైస్ ఓకే. సింపుల్గా ఏమీ లేదు. ఇక్కడ చూడండి కనెక్ట్ అని ఉంది కదా ఫస్ట్ ఇక్కడ. సో ఇక్కడ కనెక్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. కనెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అంటే ఒక ఈమెయిల్ ఐడి మీ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి ఓకేనా. ఇంకా మనకి అకౌంట్ ఉన్నట్లయితే లాగిన్ అని బటన్ ఇక్కడ చూడండి ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనెక్ట్ విత్ యువర్ అకౌంట్ అని మొబైల్ నెంబర్ అని ఉంది కదా గైస్. ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అని ఉంది కదా. ఇక్కడ ఇచ్చేసి కంట్రీ అయితే చేంజ్ చేసేయండి ఓకేనా. ఇండియా అయితే చేంజ్ చేయండి. ఇండియా అయితే చేంజ్ చేస్తాం. సో గైస్ కంట్రీ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద అయితే క్లిక్ చేసి క్యాప్చా ఫిల్ చేయండి. క్యాప్చా ఫిల్ చేసిన తర్వాత కనెక్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఒక OTP అయితే వస్తుంది గ్యాస్. మీరు చూసినట్టయితే OTP అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది. ఇక్కడ చూడండి SWNG, ఇందులో W అంక క్యాపిటల్. సో అట్లా ఎలా అయితే వచ్చిందో అలా టైప్ చేసేయండి SWNG. టైప్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అయితే పెట్టుకొని అడుగుతుంది. ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి గ్యాస్. పాస్వర్డ్ పెట్టుకొని కనెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎస్కేప్ట్ అండ్ కంటిన్యూ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నట్లయితే మీ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది గైస్. అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 3 లైన్ మీద అయితే క్లిక్ చేయండి. 3 లైన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మై వాలెట్ అని ఉంది కదా. సో ఈ మై వాలెట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. మై వాలెట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న కదా ఇక్కడ ఒక 2 నిమిషాలు అయితే వెయిట్ చేయండి. ఒక 2 minutes అయితే వెయిట్ చేయండి గైస్ ఓకేనా. 2 minutes అయితే వెయిట్ చేయండి ఇక్కడ. సో గైస్ మీరు ఇక్కడ ఒక 5 to 10 minutes వెయిట్ చేసినట్టయితే ఇక్కడ NFTs దగ్గర 1 NFT అయితే షో చేస్తుంది. ఇక్కడ మై వాలెట్లోకి వెళ్ళినా సరే ఇక్కడ మనకు ఒక NFT అయితే షో చేస్తుంది అనమాట. సర్వర్ ప్రాబ్లం వల్ల ఇక్కడ మనకి అంటే చాలామంది అంటే లూట్ అనేది చాలా ఎక్కువ అయితే వైరల్ అయిపోయింది. సో అందువల్ల ఇక్కడ మనకి ఇన్స్టెంట్ అయితే NFT అయితే క్లెయిమ్ అవ్వట్లేదు. మనకి ఇక్కడ ఒక NFT అయితే క్లెయిమ్ అవుతుంది. సో దీని యొక్క NFT అనేది గేమ్లో యూజ్ అవుతుంది. సో అలాగే దీని యొక్క సొంత NFT మార్కెట్ ప్లేస్ ఉంది. సో దీన్ని ఎలా విత్డ్రా చేయాలి ఏంటని చెప్పేసి నేను మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. అందరూ కూడా ఫ్రీగా వచ్చింది క్లెయిమ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి. అండ్ ఫస్ట్ లూట్ అండ్ సెకండ్ లూట్ కూడా ఎవరు కూడా మిస్ చేయకండి. సో అందరూ కూడా మీ యొక్క ఏంటంటే ఫస్ట్ దాంట్లో అయితే పర్ నెంబర్కి 80 రూపీస్ అయితే వస్తాయి. అన్లిమిటెడ్ అయితే వస్తాయి గైస్. చాలా రోజులు అయింది వీడియో చేసి, అందువల్ల తడబడుతున్నాను గైస్. సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. వీడియోకి అయితే లైక్ చేయండి. సో 40 minutes అవుతుంది అప్రాక్స్ వీడియో, చాలా లెంతీ. నేను పెట్టిన అన్నింటిలో 40 minutes వీడియో అయితే చాలా ఎక్కువ. సారీ ఫర్ దట్. నెక్స్ట్ నుంచి 10 minutesలోనే మ్యాక్సిమం ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో అలాగే సెకండ్ లూట్ అండ్ ఫస్ట్ లూట్ ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు. ఫ్రీగా వచ్చే NFT ఏదైనా సరే క్లెయిమ్ చేసుకోండి. ఏ NFT ఎంత ప్రాఫిట్ ఇస్తుందో మనం ఏం చెప్పలేం. సో ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియో.